ఫ్రెండ్స్, బంగ్లాదేశ్ విషయంలో భారత ప్రభుత్వం ఎప్పటినుంచో నిశ్శబ్దంగా ఉండి చివరికి ఒక అద్భుతమైన మాస్టర్ ప్లాన్ను అమలు చేసింది. ఈ ప్లాన్ ఘాకా పునాదుల్ని కదిలించేసింది. రాబోయే సంవత్సరాల్లో బంగ్లాదేశ్ ఈ దెబ్బ నుంచి తిరిగి బలపడగలదా? ఎందుకంటే భారత్ తీసుకున్న ఈ చర్య సాధారణమైనది కాదు. ఇది రాజకీయ షటంజ్లో అత్యంత ఆధారంతో కూడిన ఘాతకమైన చల. ఇది కేవలం ప్రతీకారం కాదు, భారతదేశ జాతీయ భద్రత, స్వావలంబన మరియు భవిష్యత్ అభివృద్ధిని రక్షించుకోవడానికి రూపొందించిన వ్యూహాత్మక ప్రణాళిక. మొదటి దెబ్బ రైలు పట్టాలు మరియు సంబంధాల భంగం. రెండు దేశాల మధ్య సంబంధాలను బలపరిచే రైలు పట్టాలు సంవత్సరాలుగా దౌర్జన్యాలకు గురవుతున్నాయి. భారత్ ఇప్పుడు ఈ పట్టాలను ఒక్కొక్కటిగా తొలగించడం ప్రారంభించింది. ఫలితంగా ఢాకాలో నిస్సహాయత మరియు ఆందోళన ముసుగుతోంది. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన విమర్శలు మరియు భారత వ్యతిరేక ప్రకటనలు ప్రభుత్వ దృష్టిని ఆకర్షించాయి. భారత్ ఇక చాలు అని నిర్ణయించుకుని అభివృద్ధి మాటల్లో కాకుండా వ్యూహాత్మక శక్తితో స్పందించాలని భావించింది. ఇది కేవలం తాత్కాలిక చర్య కాదు, దీర్ఘకాలిక రాజకీయ పునర్వ్యవస్థీకరణ. కొత్త వ్యూహం, ఉత్తర తూర్పు రాష్ట్రాలకు ప్రత్యామ్నాయ మార్గాలు. భారత్ ఉత్తర తూర్పు రాష్ట్రాలను అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర మొదలైనవి అనుసంధానించే కొత్త రైలురోడ్ మార్గాల నిర్మాణాన్ని ప్రారంభించింది. ఇది సిలిగురి కారిడార్ను, చికెన్ నెక్గా పిలుస్తారు, సాధారణ పౌర మార్గం మాత్రమే కాకుండా సైనిక కార్యకలాపాలకు వ్యూహాత్మక కేంద్రంగా మార్చుతుంది. భవిష్యత్తులో బంగ్లాదేశ్ చైనా నుంచి ఆయుధాలు దిగుమతి చేసినా, పాకిస్తాన్ లేదా టర్కీతో కలిసి కుట్రలు పన్నినా భారత్ ముందుగానే సిద్ధంగా ఉంటుంది. ఇది భారతదేశ భద్రతను బలోపేతం చేస్తూ బంగ్లాదేశ్ మీద ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. విశ్వసనీయ సమాచారాల ప్రకారం భారత్ సుమారు 5,000 కోట్ల రూపాయల విలువైన రైలు ప్రాజెక్టులను ఆపేసింది. ఇది కోపంతో తీసుకున్న అడుగు కాదు, ఆసియా రాజకీయాలను పునర్నిర్మించగల వ్యూహాత్మక ప్రణాళిక. ఈ ప్రాజెక్టులు ఉత్తర తూర్పుకు నేరుగా సులభమైన మార్గాలు సృష్టించి సిలిగురి చికెన్ నెక్పై ఒత్తిడిని తగ్గించేవి. ఇప్పుడు భారత్ వెనక్కి తగ్గడం కాకుండా ముందుకు సాగుతోంది, కొత్త మార్గాలతో స్వావలంబన సాధిస్తోంది. షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత మొహమ్మద్ యూనుస్ అధికారంలోకి వచ్చాడు. బంగ్లాదేశ్ భారత వ్యతిరేకంగా మారి ఆరోపణలు, సమావేశాలు, చైనా టర్కీతో సన్నిహితత్వం పెంచుకుంది. హింసలు, హిందూ సమాజంపై దాడులు, తీవ్రవాదికి చోటు ఇవ్వడం, ఇవి భారత్కు స్పష్టం చేశాయి, బంగ్లాదేశ్ నమ్మదగిన పొరుగు దేశం కాదు. భారత్ తన హితాలు కాపాడుకోవడానికి కఠిన సందేశమిచ్చింది. వ్యతిరేకతకు ఆర్థిక, వ్యూహాత్మక నష్టం ఖాయం. కాని ప్రశ్న ఏమిటంటే, భారత్ ఇంత పెద్ద నిర్ణయం ఇప్పుడే ఎందుకు? దీని వెనుక లోతైన కారణాలు ఏమిటి? ఫ్రెండ్స్, దీన్ని వివరంగా చూద్దాం. కాని ముందు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు క్షణం పని, మాకు పెద్ద మద్దతు. ఈ రైలు పథకం కింద భారత్ బంగ్లాదేశ్ మధ్య 3 ప్రధాన రైలు కారిడార్లు రూపొందుతున్నాయి, భారత్ నుంచి నేరుగా ఉత్తర తూర్పు రాష్ట్రాల వరకు. ఇది కేవలం కనెక్టివిటీ కాదు, రెండు దేశాల భవిష్యత్తును ఆకూతి చేసే ప్రాజెక్టు. భారత్కు ప్రయోజనం చేకూర్చిన బంగ్లాదేశ్కు ఇది ఆర్థిక శ్వాసక్రియలా పనిచేసేది. అక్కడి ప్రధాన టెక్స్టైల్ హబ్ భారత్ సహాయంతో ప్రపంచ మార్కెట్లకు చేరుతోంది. బంగ్లాదేశ్లో తయారైన బట్టలు ముందు భారత్కు వచ్చి ఇక్కడి పోర్టులు ఎయిర్పోర్టుల ద్వారా గ్లోబల్ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. అడ్వాన్స్డ్ రైలు నెట్వర్క్ సిద్ధమైతే 3-4 వారాల ప్రయాణం 8-10 రోజులకు తగ్గేది. రెండు దేశాలకు ద్విపక్ష లాభం. కాని మొహమ్మద్ యూనుస్ తన కాలు కత్తిరించినట్టు చేశాడు. భారత్ వ్యతిరేక ప్రకటనల తర్వాత భారత్ ప్రతిస్పందన ఖాయం. పత్తి సరఫరా ఆపి ఢాకా ఆర్థికతను బలపరచగల అన్ని ప్రాజెక్టుల్ని ఆపేసింది. ఇప్పుడు ఆ 3 కీలక ప్రాజెక్టులు చూద్దాం. భారత్ మాస్టర్ స్ట్రోక్తో ఆగినవి. మొదటిది అఖోరాంగర్తలా క్రాస్బార్డర్ రైలు లింక్. 12.5 కిలోమీటర్లు పొడవు, రెండు దేశాలకు విమర్శనీయం. బంగ్లాదేశ్లో 6.78 కిలోమీటర్లు, త్రిపురలో 5.5 కిలోమీటర్లు. ఉత్తర తూర్పు కనెక్టివిటీకి కొత్త ఊపు ఇవ్వడానికి భారత్ 400 కోట్లు ఇన్వెస్ట్ చేయబోతోంది. ఇప్పుడు ఆపడంతో బంగ్లాదేశ్ తన ప్రధాన సప్లై చైన్ను
తానే దెబ్బతిన్నట్టే. రెండోది, రూపాఖుల్లా ముంద్రా పోర్ట్ రైలు లైన్ 300 కోట్ల ఖర్చుతో బంగ్లాదేశ్ సముద్ర వాణిజ్యానికి ముఖ్యమైన వెన్నెముక. ముంద్రా పోర్టును రైలు నెట్వర్క్తో అనుసంధానించి సరుకు రవాణా వేగవంతం చేసి ఎక్స్పోర్ట్ను బహుళపట్ల పెంచాలని లక్ష్యం. కాని భారత్ కొత్త నిర్ణయంతో ఇది ఆగిపోయింది. మూడోది, ఢాకా టొంగిజదేవ్పూర్ రైలు విస్తరణ జూన్ 2027 నాటికి పూర్తయ్యేది. మొదట వేగంగా సాగింది, కాని 50% పని తర్వాత పూర్తిగా ఆగింది. భారత్ 1400 కోట్లు సహాయం చేసింది, యాక్సిస్ బ్యాంక్ భాగస్వామి. రెండు దేశాలకు లాభకరమైన ఈ ప్రాజెక్టును బంగ్లాదేశ్ రాజకీయాలు నాశనం చేశాయి. ఇంకా ఆగకండి. ఈ మూడుతో పాటు మరో 5 రైలు మార్గాలు ప్రతిపాదనలో ఉన్నాయి. సర్వేలు, డిపిఆర్లు, సాంకేతిక పరీక్షలు పూర్తయ్యాయి. పని మొదలయ్యే ముందే భారత్ అన్ని 8 ప్రాజెక్టుల్ని సస్పెండ్ చేసింది. ఇక భారత్ ఉత్తర తూర్పుని కలపడానికి కొత్త వ్యూహం సిద్ధం చేసుకుంది. 3-4 కొత్త రైలు రోడ్ కారిడార్లు నేపాల్ సిక్కిం భూటాన్ గుండా. ఇదే ఆ చర్య బంగ్లాదేశ్ను తలకిందులు చేసింది. ఇక చికెన్ నెక్ మార్గం కాదు, బలమైన రక్షణ కవచం. ఫ్రెండ్స్, కథ ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. భారత్ తదుపరి చర్య ఆడేసింది. బంగ్లాదేశ్ మాత్రమే కాక ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. ఉత్తర తూర్పుని కలపడానికి 3-4 కొత్త కారిడార్లు నిర్మిస్తోంది, నేపాల్ సిక్కిం భూటాన్ మార్గాల గుండా. అర్థం, భారత్ తన అభివృద్ధి, భద్రతకు ఇక ఏ మూడో దేశంపై ఆధారపడదు. వినగానే నిర్మాణ ప్రాజెక్టుగా అనిపించవచ్చు, కాని నిజానికి ఇది భౌగోళిక రాజకీయ విప్లవం. ఆసియా మ్యాప్పై భారత పట్టును కొత్త ఎత్తుకు తీసుకెళ్తుంది. చికెన్ నెక్ ఇక పౌర మార్గం మాత్రమే కాదు, సైనిక కార్యకలాపాలకు వ్యూహాత్మక బేస్గా మారుతుంది. ఊహించండి, బంగ్లాదేశ్ చైనా టర్కీతో కలిసి ఏదైనా చేసినా భారత్కు ప్రత్యామ్నాయ మార్గాలు సిద్ధంగా ఉంటాయి. దాని చర్యలు భారత్ కనెక్టివిటీ, భద్రతను ఎప్పటికీ భంగపరచలేవు. ఈ ప్లాన్లో భూటాన్ పాత్ర కీలకం. భూటాన్కు వివాదాలు లేవు, రాజకీయ స్థిరత్వం ఉంది, భారత్తో సంబంధాలు దృఢమైనవి. భూటాన్ మార్గాలు ఉత్తర తూర్పుకు సులభ మార్గం ఇస్తూనే భూటాన్ ఉత్పత్తి పర్యాటక రంగాలకు గ్లోబల్ మార్కెట్లు తెరుస్తాయి. భూటాన్కు అవకాశం, భారత్కు ప్రణాళిక. నేపాల్ వైపు రాజకీయ అస్థిరత, చైనా ముగ్గు సవాళ్లు ఉన్నాయి. కాని నేపాల్కు వాణిజ్య మార్గాలు, పర్యాటకం, ఉపాధి పెరిగేలా లాభాలు ఎక్కువ, కాబట్టి ఆమోదం పొందుతుంది. ఈ నెట్వర్క్ సిద్ధమైతే భారత్కు 3 ప్రత్యామ్నాయ మార్గాలు. ఎవరైనా సప్లై చైన్ను బంధించలేరు. నిజ కారణం, షేక్ హసీనా పడిపోయి యూనుస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ భారత్ వ్యతిరేకంగా మారింది. ఆరోపణలు, సమావేశాలు, నిరాకరణలు, చైనా టర్కీతో సన్నిహితత్వం, భారత నమ్మకం క్షీణించింది. హింసలు, హిందూ దాడులు, తీవ్రవాదికి చోటు, ఇవి భారత్కు స్పష్టం చేశాయి, బంగ్లాదేశ్ నమ్మదగిన పొరుగు కాదు. భారత్ తన హితాలు కాపాడుకుని కఠిన సందేశమిచ్చింది, వ్యతిరేకతకు ఆర్థిక వ్యూహాత్మక నష్టం. ఫలితంగా పత్తి, విద్యుత్, రైలు ప్రాజెక్టులు ఆపేశారు. జాతీయ భద్రత, స్వావలంబన కోసం. సిలిగురి ఇప్పుడు స్ట్రాటజిక్ నెక్సస్. ఉత్తరప్రదేశ్ బిహార్ లైన్లు డబుల్, క్వాడ్ ట్రాక్లు, తక్కువ మార్గాల్లో ఎక్కువ వేగం, ఉత్తర తూర్పు ప్రయాణం మరింత సులభం. ఇది మౌలిక సదుపాయాలు మాత్రమే కాదు, దౌత్య సర్జికల్ స్ట్రైక్, ఢాకా చర్యలు భారత అభివృద్ధిని ఆపలేవు. ఫ్రెండ్స్, మీ అభిప్రాయం, భారత నిర్ణయం బంగ్లాదేశ్కు సరైన సందేశమా? నేపాల్ భూటాన్ మార్గాలపై భరోసా మంచిదా? చికెన్ నెక్ను టెక్నాలజీతో బలోపేతం చేయడమా, ఇతర మార్గాల మెరుగ్గా? కామెంట్లలో చెప్పండి. మీ ఆలోచనలు మాకు తెలివైన ప్రేక్షకులు ఇంకా నిజాలు కోరుకుంటున్నారని చెబుతాయి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, మీ క్లిక్ మా ధైర్యాన్ని పెంచుతుంది.